చాలా రోజులు అవుతుంది కదా నేను ప్రార్థన చేసి, దేవుడికి నేను చాలా దూరంలో ఉన్నా, ఇప్పుడు వెంట నా ప్రార్థన అనుకుంటే, పేతురు ఆగిపోయిన చోట కానుంచి మొదలు పెట్టినప్పుడు గొప్ప కార్యాలు చూడగలిగాడు. ఏలియా కూడా బదరి వృక్షము కింద ఆగిపోయి చచ్చిపోతా అన్న తర్వాత పై నుంచి అగ్ని రథాల కిందకు వచ్చాడు. ఏమో చచ్చిపోతే బాగుండనుకున్నాడు. ఒక ఆమె వచ్చి చంపేస్తాను, ఎంత చూస్తాను ఒక ఆమె మాట్లాడుతా ఉంది. ఆమె చంపడం కాదు, నువ్వు చావడం కాదు, మరణమే లేకుండా నిన్ను పరలోకానికి తీసుకెళ్తా అన్నాడు. యేసు ప్రభు రాకడ మేఘాల మీద ఉంటదేమో గాని తన బిడ్డను మాత్రం దేని మీద తీసుకెళ్లాడు? అగ్ని రథాలను కిందకి పంపించాడంట, తన సైన్యాన్ని కిందకి పంపించాడంట. ఆగిపోయిన చోటే గనక మిగిలిపోయి ఉంటే అగ్ని రథాలను చూసేవాడు కాదు. ఆగిపోయావా, అడ్డగించబడ్డావా, సైతాన్ యొక్క ఆ ప్రభావానికి లోనైపోయిన వల్ల కాదని నువ్వు అనుకుంటున్నావా? చచ్చిపోతే బాగుండని నువ్వు అనుకుంటున్నావా? నేను దేవుడికి దూరంగా ఉన్నాను అనుకుంటున్నావా? ఆగిపోయిన చోట నుంచి మొదలుపెట్టు, దేవుడు అద్భుత కార్యాలను మనందరం కూడా చూడగలుగుతాం. హల్లెలూయా.